తెలంగాణ కూడా ఒకసారి చూద్దాం. నిజాం పాలన అంతమొందించిన తర్వాత 1952లో భారతదేశానికి జరిగిన మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్ ఏంటి అంటే 1952లో జరిగినవి. అప్పటికే కమ్యూనిస్టుల మీద ఒక నిషేధం విధించబడి ఉంది. కాంగ్రెస్ అంటే నెహ్రూ గాంధీ వ్యతిరేకత ఏదైతే సౌత్ లో ఉందో దానికి ఆధారంగా అలాగే వీళ్ళ మీద నిషేధం కూడా ఉన్న నేపథ్యంలో తెలంగాణ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ అనే పార్టీని స్థాపించిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన కాపే. ఆయనే జయసూర్య నాయుడు. ఆయన ఎవరో కాదు, సరోజినీ నాయుడు కుమారుడు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి పీడీఎఫ్ పార్టీ తెలంగాణలో మొత్తం 90 స్థానాలకు గాను 48 స్థానాల్లో గెలవడం జరిగింది. ఏకంగా 7 ఎంపీ స్థానాలను కూడా కైవసం చేసుకుంది. హుజూర్ నగర్ లో ఎమ్మెల్యేగా అలాగే మెదక్లో ఎంపీగా జయసూర్య గెలిచారు. అయితే అప్పుడు ఆయన్ని సీఎం కానివ్వకుండా బొర్గుల రామకృష్ణ సీఎం అయ్యేలా చక్రం తిప్పారు నెహ్రూ. ఎందుకంటే అప్పటికే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఎలక్షన్స్ ద్వారా ఏర్పడిన ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని దేశంలో కేరళలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దేశమంతా కూడా ఇదే భావజాలం కనుక విస్తరిస్తే మొత్తం కమ్యూనిజం వ్యాప్తి చెంది వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడే ప్రమాదం ఉంటుందని నెహ్రూ భావించారు. మరొక వైపు జయసూర్య నాయుడు మూమెంట్స్ కూడా అంతే స్పీడ్ గా ఉండేవి. ఆయన ఏకంగా రష్యా, చైనా, జర్మనీ, బెల్జియం అంతర్జాతీయ కమ్యూనిస్టులతో ఆయనకు చాలా బలమైన సంబంధాలు ఉండేవి. ప్రపంచంలోనే ఒక భయంకర మార్పు జరగబోతుంది అని భయపడ్డ అమెరికన్ సిఏఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో నాయుడు హత్యకు కుట్ర చేసింది. ఆయన చావు ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఎందుకు జయసూర్య కాంగ్రెస్ పట్ల అంత వ్యతిరేకతను పెంచుకున్నాడు అంటే నెహ్రూ తన సోదరి పద్మజా నాయుడిని పెళ్లి చేసుకోలేదు అన్న కోపంతో. నెహ్రూ ఇంటిలోనే ఉంటూ ఇందిరాగాంధీని కంటికి రెప్పలా కాచుకుంటూ ఉండేవాళ్ళు పద్మజా నాయుడు. ఆవిడ అంటే జయసూర్యకి అక్క అయింది అంటే కనుక సరోజినీ నాయుడికి కూతురు, సొంత కూతురు. అంటే ఇందిరాగాంధీకి కూడా తల్లి లేకపోవడంతో ఆవిడ తల్లిలాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఇందిరా కూడా అంతే ప్రేమగా పద్మజా నాయుడు ఉండేవాళ్ళు అని చెబుతూ ఉంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఏకంగా 12 సంవత్సరాల పాటు పనిచేశారు మన పద్మజా నాయుడు గారు. అలాగే నెహ్రూ పెళ్లి చేసుకుంటాడు అని ఆవిడ ఎదురు చూసి ఇందిరాకి తల్లిగా మిగిలిపోయిందే కానీ నెహ్రూకి మరో భార్య కాలేకపోయింది అనేది చాలా మంది బాధపడుతూ చెప్తుంటారు. అయితే తన అక్కను పెళ్లి చేసుకోలేదు అన్న కోపంతోనే జయసూర్య నాయుడు కాంగ్రెస్ పట్ల ఒక భయంకరమైన ద్వేషం పెంచుకున్నాడు అని కూడా అంటుంటారు. పద్మజా నాయుడు మరణించే వరకు కూడా నెహ్రూకి సంబంధించిన అధికార భవనం తీన్మూర్తి భవన్ ఏదైతే ఉందో ఆ భవనంలోనే ఇందిరాగాంధీతో పాటే ఉంటూ ఉండేవాళ్ళు పద్మజా నాయుడు. జయసూర్య నాయుడు మరణంలో నెహ్రూ పాత్ర ఉంది అంటూ ఉంటారు. ఇది కూడా ఎంతవరకు నిజమో తెలియదు కానీ పద్మజా నాయుడు నెహ్రూ ప్రేమ విషయం మాత్రం స్వయంగా ఇందిరాగాంధీ తన ఆటోబయోగ్రఫీలోనే చాలా సున్నితంగా రాసుకున్న అంశం ఇది.